ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రధాని పర్యటనపై సీఎం సమీక్ష వివరాలేంటి? స్వప్న, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి అమరావతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం నుంచి మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి సమీక్షిస్తున్నారు. ఏదైతే మే 2వ తేదీన అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేలాగా ప్రభుత్వం కార్యక్రమం రూపొందించింది. దీనికి వెలగపూడి సచివాలయం వెనుక దాదాపు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ముమ్మర ఏర్పాట్లనే కొనసాగుతున్నాయి. ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో విజయవాడ రానున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన అమరావతి ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడికి అమరావతి వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్ నుంచి ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏదైతే అమరావతి నమూనా పైలాన్ ఏర్పాటు చేశారో దాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో పాల్గొంటారు. దాదాపు 5 లక్షల మంది వరకు ప్రజలు ఈ సభా వేదికకు హాజరవుతారు, ఈ బహిరంగ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా కనుక చూస్తే అక్టోబర్ 2015 అక్టోబర్ లో దాదాపు దశాబ్ద కాలం క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనుల శంకుస్థాపన అనేది జరిగింది. ఆ తర్వాత 5 ఏళ్లు కూడా 2019 వరకు కూడా అమరావతి వేగంగా అభివృద్ధి పనులు దూసుకెళ్లాయి. ఏదైతే తాత్కాలిక సచివాలయం ఏర్పాటు, అసెంబ్లీ ఏర్పాటు, హైకోర్టు ఏర్పాటుతో పాటు వివిధ ప్రాజెక్టు పనులు వేగంగా దూసుకెళ్లాయి. తర్వాత 2019లో మారిన పరిస్థితి దృష్ట్యా పనులు అనేది ఏ విధంగా పనులు స్తంభించడంతో పాటు మొత్తం అమరావతి ప్రాంతాన్ని 3 రాజధానులంటూ నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ పనులు అనేది ఆగిపోయాయి. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని శరవేగంగా పనులు పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా మళ్లీ టెండర్లు పిలవటం, అలాగే ఏదైతే పునర్నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించినటువంటి కార్యక్రమాలన్నీ చేపడుతూ వచ్చింది. దీనికి సంబంధించి దాదాపు 70,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనుల్లో ముందుగా చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. ఇంకా దాదాపు 49,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఈ దశలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కేంద్రం మొత్తం అమరావతికి పూర్తి అండగా ఉందని సంకేతాలు ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పునఃప్రారంభ పనులు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసంలో సమీక్ష సమావేశం చేపట్టారు. దీనికి మంత్రులు, అలాగే ఏదైతే ఉపసంఘం అనేది ఏర్పాటైందో మంత్రివర్గ ఉపసంఘం, దీనికి సంబంధించిన మంత్రులు అలాగే ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు కృష్ణ.